ఉలవల వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఉలవలతో సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. అలానే వీటి వలన యూజెస్ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఉలవల్ని శుభ్రంగా వాటర్తో కడిగి హాట్ వాటర్ పోసుకొని 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు ఉలవలకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసి 5 విజిల్స్ రానిచ్చుకుందాం. వీటిని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చింతపండుని కూడా నానబెట్టుకొని రసం తీసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ వలన మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రివెంట్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని తగినంత సాల్ట్, పసుపు వేసి మూత పెట్టుకొని 3 మినిట్స్ బాయిల్ చేద్దాం. తర్వాత చింతపండు రసం, తగినంత వాటర్, బెల్లం వేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని 90% దాకా వెజిటేబుల్స్ని బాయిల్ చేద్దాం. 90% వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఉలవల పేస్ట్ని వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలబెట్టుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి. దీనివల్ల బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, అనీమియా ప్రివెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వెయిట్ తగ్గడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ అలానే బ్లడ్ ప్రెషర్ నియంత్రించడానికి ఈ ఉలవలు హెల్ప్ అవుతుంది. లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి, కిడ్నీ స్టోన్స్ ప్రివెంట్ అవ్వడానికి, రెస్పిరేటరీ ఇష్యూస్, కోల్డ్, కఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఉలవలు తీసుకోవడం మంచిది. ఉలవల పేస్ట్ కలిసిపోయిన తర్వాత తగినంత కారం, తాలింపు జోడించి 5 మినిట్స్ సిమ్ లో ఉంచిన తర్వాత కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. మన ఉలవల సాంబారు రెడీ అవుతుంది. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.